హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. చూడండి, ఇవాళ నేను శనగపప్పు గారెలు వండుతున్నాను. దానికి కావాల్సిన మిశ్రమం తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు చిన్న సైజు 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, అల్లం తీసుకొని ముందుగా తరుముకొని పెట్టుకున్నాను పక్కన. చూడండి, ఇది శనగపప్పు, నానబెట్టిన శనగపప్పుని నానబెట్టి మిక్సీలో వేసాను. దీంట్లోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. చూడండి, దాన్ని బాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సర్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూడండి, మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపాను కదా, ఒక బాండీ పెట్టుకొని నూనె పోసుకొని పొయ్యి మీద పెట్టాను. కొద్దిగా ఆయిల్ వీట్ ఎక్కాక చూడండి, ఆయిల్ వెయిట్ ఎక్కింది కదా, ఆ సైజులోనే మనం గారెలు చేసుకోవాలి. వేస్తున్నాను చూడండి, చిన్న సైజు గారెలాగా వేసుకొని మీలో శనగపప్పు గారెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, మీ అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, బాగా దూరగా ఏగేలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేపుకోవాలి. ఎంత గోల్డెన్ కలర్ బాగా వస్తే అంత క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఆ కలర్ వచ్చేదాకా వేపుకుంటే బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎంత శనగపప్పు గారెలు ఎంతమందికి ఇష్టమో, మసాలా గారెలు. నేను 100 గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఆ పప్పుకి మీకు ఎన్ని గారెలు అవుతున్నాయో చూపిస్తున్నాను చూడండి.
మా చిన్న పాపకి గారెలు అంటే చాలా ఇష్టము, అందుకే తను కొంచెం చేశాను. స్కూల్ నుంచి వస్తే అప్పుడు తింటుందనేసి స్నాక్స్ కింద అందుకు చేసి ఉంచాను. ఇంకా తను రావడానికి టైం ఉంది, అందుకే ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూడండి, మీకు ఎంతమందికి శనగపప్పు గారెలు అంటే ఎంత ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టుగా అయితే ఇలాగే చేస్తాను ఇప్పుడు గారెలు. మీరైతే ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే, బాయ్ బాయ్. వెయిట్ మీకు మొత్తం ఎన్నో వస్తాయి గారెలు చూపిస్తున్నాను కదా. సారీ, నేను మొత్తం అయిపోయిందనేసి పెట్టేస్తున్నాను. మొత్తం ఎన్ని వచ్చాయి గారెలు కూడా చూపిస్తాను చూడండి. లాస్ట్ చూడండి, ఇన్ని గారెలు అయ్యాయి. 100 గ్రాముల గ్లాస్తో వేస్తే మాత్రం అన్ని గారెలు అయ్యాయి. మీకు నచ్చినట్టయితే నాకు లైక్ ఇవ్వండి. మీకు ఇలా ఎంతమందికి శనగపప్పు గారెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.